Hi friends, welcome to Kranti Electronics YouTube channel. ఈరోజు వీడియో సోనీ కంపెనీకి చెందిన 32 ఇంచెస్ LED టీవీ రిపేర్ కి రావడం జరిగింది ఫ్రెండ్స్. మోడల్ చూసుకున్నట్లయితే KLV32R32F 2018 మోడల్ ఫ్రెండ్స్. ఈ టీవీ ప్రాబ్లం చూసుకున్నట్లయితే పవర్ రావడం లేదు. క్యాప్ ఓపెన్ చేసి టోటల్ గా చెక్ చేయడం జరిగింది. మెయిన్ మదర్ బోర్డ్ లో ప్రొసెసర్ ఐసి షార్ట్ అవ్వటం జరిగింది. పవర్ కనెక్ట్ చేసినప్పుడు ప్రొసెసర్ ఐసి చాలా ఓవర్ గా హీట్ అవ్వటం జరుగుతుంది. అయితే ఈ సోనీ టీవీకి యూనివర్సల్ మదర్ బోర్డ్ ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ టీవీ బ్యాక్ క్యాప్ ఓపెన్ చేసేద్దాం. ఫ్రెండ్స్ టోటల్ గా స్క్రూస్ ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బ్యాక్ డోర్ ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ బ్యాక్ డోర్ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఈ మదర్ బోర్డు టోటల్ గా చెక్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం టోటల్ గా చెక్ చేయటం జరిగింది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఈ మెయిన్ ప్రాసెసర్ ఐసి ప్రాబ్లం రావటం జరిగింది ఫ్రెండ్స్. టోటల్ గా డెడ్ కండిషన్ లోకి మారటం జరిగింది ఫ్రెండ్స్ ఈ మదర్ బోర్డు. ఇప్పుడు ఈ మదర్ బోర్డు ఎలా చేంజ్ చేసుకోవాలి ఈ సోనీ కంపెనీకి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ గా ఈ బోర్డుని రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఈ క్లిప్స్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. LVDS కేబుల్, ఈ సెన్సార్ కేబుల్ ఫ్రెండ్స్. సెన్సార్ కేబుల్, ఇక్కడ IR సెన్సార్ రిమోట్ వర్క్ అవ్వడానికి. ఇవి స్పీకర్ కేబుల్, ఇది LVDS కేబుల్, ఈ బ్యాక్ లైట్ కేబుల్ ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫ్రేమ్ టోటల్గా రిమూవ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఈ మదర్ బోర్డ్ ఫ్రేమ్ ఉన్న టోటల్ స్క్రూస్ రిమూవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మదర్ బోర్డు. ఈ మెయిన్ ప్రాసెసర్ ఐసి ఫెయిల్ అవ్వటం జరిగింది. ఓవర్ హీట్ అవుతుంది ఫ్రెండ్స్. పవర్ కనెక్ట్ చేసినప్పుడు ఓవర్గా హీట్ అవుతుంది. ఈ ప్రాసెసర్ ఐసి ఫెయిల్ అవ్వటం జరిగింది. ఈ టీవీకి మదర్ బోర్డు ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మదర్ బోర్డు ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మదర్ బోర్డు చేంజ్ చేయడానికి ముందుగా ఈ టీవీలో ఏం మదర్ బోర్డు సెట్ అవుతుందో ముందుగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ టీవీలో ఎక్కువ స్పేస్ ఉండదు. ఈ మదర్ బోర్డు చూడండి ఫ్రెండ్స్ ఎంత స్లిమ్గా ఇవ్వటం జరిగిందో. ఎందుకంటే ఈ టీవీకి పవర్ సప్లై 19 వోల్ట్స్ అడాప్టర్ రూపంలో బయట ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి టీవీలో ఎక్కువ స్పేస్ ఉండదు. ఈ టీవీలో U11 మదర్ బోర్డు సెట్ చేసుకోవచ్చు. కానీ U11 మదర్ బోర్డు ఇందులో సెట్ చేయాలి అంటే బ్యాక్ లైట్ డ్రైవర్ కావాలి, మళ్ళీ 12 వోల్ట్స్ 5 ఆంపియర్ అడాప్టర్ కావాలి. అలా కాకుండా ఇప్పుడు ఒక మదర్ బోర్డు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మదర్ బోర్డే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ప్యాక్లో ఇవ్వటం జరిగింది. ఈ ప్యాక్ పక్కన పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మదర్ బోర్డు మోడల్ చూసుకున్నట్లయితే T.R67.675 అనే మోడల్ మదర్ బోర్డు, కాంబో మదర్ బోర్డు ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ సెక్షన్ వరకు పవర్ సప్లై ఇవ్వటం జరిగింది. 12 వోల్ట్స్ పవర్ సప్లై ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఈ ప్లేస్లో బ్యాక్ లైట్ డ్రైవర్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇన్బిల్డ్గా బ్యాక్ లైట్ డ్రైవర్ టు పవర్ సప్లై ఇందులో ఇన్బిల్డ్గా ఇవ్వటం జరిగింది. ఈ మదర్ బోర్డు స్మాల్గా ఉండడం వల్ల
ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఇంకా ఏమేం వచ్చాయో ఇందులో చూద్దాం. ఇక్కడ ఒక ప్యాకేజ్ రావడం జరిగింది. ప్యాక్లో ఏమేమి వచ్చాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 1 రిమోట్, 1 కీ సెట్ ప్లస్ వైరు, 1 సైడ్ ఫిట్టింగ్ ప్లాస్టిక్, ఇవి 1 సైడ్ ఫిట్టింగ్ చేయడానికి ప్లాస్టిక్వి ఇందులో ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. క్యాబినెట్స్ చూద్దాం ఇందులో వచ్చాయని ఫ్రెండ్స్. రిమోట్ అయితే ఇందులో ఇన్బిల్డ్గా ఇవ్వటం జరిగింది. ఈ 1 సైడ్ ఫిట్టింగ్స్ అని ఇవ్వటం జరిగింది కదా ఫ్రెండ్స్. అవి ఈ 1 సైడ్ ఫిట్టింగ్స్, ఈ ప్లాస్టిక్స్ ఇవి ఇందులో నుంచి బయటికి రావడానికి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మదర్ బోర్డ్ పక్కన పెట్టేద్దాం. ఇది కూడా ఇక్కడ యూఎస్బికి సంబంధించి ఇక్కడ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో కీ బటన్స్ ఇవ్వటం జరిగింది కదా, మదర్ బోర్డు అక్కడ మెన్షన్ చేయటం జరిగింది కదా, ఆ కీబోర్డ్ ఇదే. వైర్స్ అని మెన్షన్ చేయటం జరిగింది కదా, ఇవి వైర్స్ ఫ్రెండ్స్. ఐఆర్ సెన్సార్, పవర్ ఇండికేటర్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఈ మదర్ బోర్డు ఇన్స్టాల్ చేయాలి అంటే మనకి మెయిన్గా కావాల్సింది ఇక్కడ ఎల్విడిఎస్ కేబుల్ ఫ్రెండ్స్. మెయిన్గా మనకు కావాల్సింది ఎల్విడిఎస్ కేబుల్. ఈ ఎల్విడిఎస్ కేబుల్ మార్కెట్లో దొరకటం జరుగుతుంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే దీనికి వచ్చిన ఎల్విడిఎస్ కేబుల్ ఇలా ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ ఇలా లేదు కాబట్టి ఇక్కడ క్లిప్పు ప్లగ్ మోడల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇది సెట్ అవ్వదు ఫ్రెండ్స్. అయితే సెట్ అవ్వదు కాబట్టి మార్కెట్లో ఇలాంటివి దొరుకుతాయి. బట్ నేను వెళ్ళిన మార్కెట్లో లేవు ఫ్రెండ్స్. లేకపోవడం వల్ల నేను ఇటు సైడ్ 1 సైడ్ కట్ చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇటు 1 సైడ్ కట్ చేసి నేను ఇలా ఈ ఎల్విడిఎస్ కనెక్టర్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎలా కనెక్ట్ చేశాను అనేది ఇక్కడ డిస్ప్లే మీద ఫోటో ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే ఫోటో చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇన్స్టాల్ చేసేద్దాం. ఇక్కడ ఎల్విడిఎస్ కనెక్ట్ చేయడానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో డాట్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఆ డాట్కి ఈ డాట్కి కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డాట్ చూడండి, మదర్ బోర్డు మీద వైట్ డాట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్లిప్ కూడా బ్లూ కలర్లో డాట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. ఇలా మ్యాచ్ చేయకుండా రివర్స్ పెడితే డిస్ప్లే ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేయడం జరిగింది. 5 వోల్టేజ్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. 5 వోల్టేజ్ అండ్ 12 వోల్ట్స్ ఇవ్వటం జరిగింది. 12 వోల్ట్స్ ఈ ప్యానల్ కాబట్టి 12 వోల్ట్స్ మీద ఈ ప్యానల్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ 12 వోల్ట్స్కి ఈ ప్లగ్ కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, లేదు 5 వోల్ట్స్ ప్యానల్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే 12 వోల్ట్స్ ప్యానల్ కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ 12 వోల్ట్స్ కనిపిస్తుంది, ఇక్కడ 5 వోల్టేజ్ కనిపిస్తుంది. 5 వోల్టేజ్ ప్యానల్ అయితే ఈ ప్లగ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. 12 వోల్ట్స్ ప్యానల్ అయితే ఈ ప్లగ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్విడిఎస్ కేబుల్ ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు డిస్ప్లే కూడా ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 12 వోల్ట్స్ రావటం జరుగుతుంది ఈ ప్యానల్కి ఫ్రెండ్స్. ఈ కేబుల్ ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది చూసుకొని తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం మార్కెట్లో దొరకలేదు కాబట్టి మనం ఈ వైర్స్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఎల్విడిఎస్ కేబుల్ కట్ చేసుకొని మనం ఈ
కేబుల్కి కనెక్ట్ చేసుకోవటం జరిగింది. ఎలా మనం కనెక్ట్ చేసుకున్నాం అనేది నేను ఆ ఫోటో ఇక్కడ డిస్ప్లేలో ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్విడిఎస్ కేబుల్ ఇన్స్టాల్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ లైట్ డ్రైవర్ అంటే ఇందులో బ్యాక్ లైట్ 28 వోల్టేజ్ మీద రన్ అవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సోనీ టీవీకి ఇక్కడ బ్యాక్ లైట్ 28 వోల్టేజ్ మీద రన్ అవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వైర్స్ ఎలా కనెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ సింగిల్గా వైట్ వైర్ రావటం జరిగింది. ఇది పాజిటివ్ వైర్ ఫ్రెండ్స్. ఇక్కడ 3 నెగిటివ్ వైర్స్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇవి నెగిటివ్ 3 వైర్స్ మనం ప్యారలాల్లో కనెక్ట్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ వైట్ పాజిటివ్ పిన్కి కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం బ్యాక్ లైట్ వెలగాలి అంటే ఇక్కడ బ్యాక్ లైట్ పిన్ ఇవ్వటం జరిగింది, చూడండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ వైర్స్ చూసుకున్నాం కదా, ఈ వైట్ వైరు పాజిటివ్, ఇక్కడ బ్లాక్ 3 వైర్స్ ప్యారలర్లో కనెక్ట్ చేసుకొని నెగిటివ్ వైర్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఈ పిన్ ఫ్రెండ్స్, ఇది బ్యాక్ లైట్కు సంబంధించిన పిన్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవటం జరిగింది. మనం ఇక్కడ చూడండి బ్యాక్ లైట్ డ్రైవర్ ఇక్కడ పిన్ ఇవ్వటం జరిగింది, ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్గా ఇన్స్టాల్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇక్కడ కీప్యాడ్ ఇవ్వటం జరిగింది కదా, పవర్ ఆన్, వాల్యూమ్ అండ్ మెనూ ప్రెస్ చేయడం కోసం. ఈ కేబుల్ మనం ఫ్రెండ్స్ రిమోట్ వర్క్ అవ్వడానికి ఇక్కడ ఐఆర్ అండ్ ఇండికేటర్, పవర్ ఇండికేటర్ ఇవ్వటం జరిగింది. ఇది ఈ వైర్స్కి కనెక్ట్ చేసుకొని ఇక్కడ పిన్ను మదర్ బోర్డ్కి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మదర్ బోర్డ్కి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మదర్ బోర్డ్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మదర్ బోర్డ్కి ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ కేబుల్ పవర్ కేబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. పవర్ కేబుల్ చూడండి ఫ్రెండ్స్. పవర్ కేబుల్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి పవర్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డ్ పెట్టేసి పవర్లో పెట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. పవర్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. పవర్ ప్లగ్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ రెడ్ ఇండికేటర్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు రిమోట్లో సెల్స్లు ఇన్స్టాల్ చేసేద్దాం. ఇందులో ఇన్బిల్డ్గా సెల్సెస్ బ్యాటరీస్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. బ్యాటరీస్ ఇన్స్టాల్ చేసేద్దాం ఫ్రెండ్స్. బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది రిమోట్లో ఫ్రెండ్స్. ఇక్కడ స్టాండ్ బై ఇండికేటర్ రెడ్ కలర్లో వెలగటం జరిగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రిమోట్లో పవర్ బటన్ ప్రెస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లూ కలర్లో ఇండికేట్ చేయడం జరిగింది, బ్లూ కలర్లో మారటం జరిగింది. స్టాండ్ బై ఆన్ అవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ లైట్ కూడా వెలగటం జరిగింది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏవి నో సిగ్నల్ రావటం జరిగింది ఫ్రెండ్స్. టీవీ ఓకే అయింది ఫ్రెండ్స్. టోటల్గా చూడండి సోనీ కంపెనీకి చెందిన టీవీ ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్గా మదర్ బోర్డు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. మదర్ బోర్డు అయితే ఇది కనెక్ట్ చేసాం మనం ఆల్రెడీ. చూడండి మదర్ బోర్డు ఇక్కడ ఎల్విడిఎస్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్ లైట్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఐఆర్ కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పవర్ కేబుల్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. బ్యాక్ లైట్ వెలుగుతుంది. టీవీ టోటల్గా ఓకే అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక హోల్డర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ హోల్డరు మన స్పీకర్స్కి సంబంధించిన హోల్డర్ ఫ్రెండ్స్. ఇక్కడ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవాలి. టోటల్గా ఓకే అయినట్టే ఫ్రెండ్స్. ఇక్కడ స్పీకర్స్ నుంచి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. స్పీకర్స్ వైర్స్ ఎక్స్ట్రా వేసుకొని
కనెక్ట్ చేసుకోవాలి. ముందుగా ఈ మదర్ బోర్డు ఇన్స్టాల్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేసి మనకు పిన్నులు అవుట్ పిన్నులు బయట క్యాబినెట్ నుంచి మనకు రావాలి కాబట్టి ఇన్స్టాల్ చేసుకుందాం. ఈ మదర్ బోర్డు వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే మనకు ఈజీగా ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ డోర్ ఈజీగా ఫిట్ అవటం జరుగుతుంది ఫ్రెండ్స్. U11 మదర్ బోర్డు కూడా సెట్ చేసుకోవచ్చు, కానీ U11 మదర్ బోర్డు ఇందులో సెట్ చేయాలి అంటే బ్యాక్ లైట్ డ్రైవర్ కావాలి, 12 volts పవర్ అడాప్టర్ కావాలి. 12 volts అడాప్టర్ టీవీ బయట నుంచి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మనం సెట్ చేసిన మదర్ బోర్డుకి డైరెక్ట్గా టీవీలో నుంచి పవర్ కేబుల్ బయటికి వస్తుంది. ఆ పవర్ కేబుల్ డైరెక్ట్గా ప్లగ్లో ఇన్స్టాల్ చేస్తే టీవీ ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేద్దాం. ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తే మనకు పిన్స్ పైన రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేయడానికి ఇవి అడ్డుగా ఉండటం జరిగింది. ఇవి రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ మోటార్ సహాయంతో ఇవి రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పవర్ ఆన్ చేస్తున్న మోటార్ ఫ్రెండ్స్ రన్ అవటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా రిమూవ్ చేస్తున్నాం అనేది. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా రిమూవ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బేస్ కూడా రిమూవ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ టోటల్గా ఇక్కడ రిమూవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పిన్స్ ఓన్లీ మనకు బయటికి కనిపించేలాగా మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. కొంతమంది ఇక్కడ బాక్స్ ఫిట్టింగ్ చేసి ఆ బాక్స్లో ఈ మదర్ బోర్డ్ని ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా ఫిట్టింగ్ చేసినప్పుడు అంత నీట్గా కనిపించదు ఫ్రెండ్స్, కంపెనీ లెవెల్లో ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఫిట్ చేసి ఓన్లీ ఈ పిన్స్ మాత్రమే బయటికి కనిపించేలాగా ఫిట్టింగ్ చేసినప్పుడు మనకు నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్ పెట్టి ఎలా ఫిట్ చేస్తారో కూడా ఇక్కడ డిస్ప్లే మీద ఇక్కడ డిస్ప్లేలో ఫోటో వేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అలా కాకుండా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసి మనం ఓన్లీ పిన్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా ఇన్స్టాల్ చేసి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హోల్స్, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ హోల్ వేసి స్క్రూస్ వేసి ఫిట్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ మదర్ బోర్డు ఇక్కడ ఈ ప్లేస్లో సెట్ చేస్తాం అని అనుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే ఈ మదర్ బోర్డుకి ఈ మదర్ బోర్డుతో సహా ఈ ఫ్రేమ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ సైడ్స్ కట్ చేసి దీనికి ఇన్స్టాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పైనుంచి ఈ వాచర్ సెట్టింగ్ చేసుకొని ఇక్కడ ఫెవిక్విక్తో ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మదర్ బోర్డుకి. ఈ మదర్ బోర్డు ఇక్కడ సీటింగ్ అవ్వడం కోసం ఈ హోల్స్లో స్క్రూస్ వేయడానికి ఇక్కడ ప్లాస్టిక్ దిమ్మెలు కట్ చేసుకొని సెట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ 4 బేసెస్ తయారు చేయడం జరిగింది. ఫెవిక్విక్తో స్టిక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. స్టిక్ చేసి హోల్స్ వేయటం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హోల్స్ వేయటం జరిగింది. ఇక్కడ మదర్ బోర్డు సీట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సీటింగ్ అవ్వటం జరుగుతుంది. ఈ మదర్ బోర్డుకి స్క్రూలు వేసుకొని ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఫ్రెండ్స్ చూడండి,
ఫ్రెండ్స్ మదర్ బోర్డ్ చూడండి, సీటింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మదర్ బోర్డు ఫిట్టింగ్ అవ్వటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా సీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పవర్ కేబుల్కి ఎక్స్ట్రా లైన్ ఫిల్టర్ కాయిల్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. పవర్ ఓవర్గా సడన్గా పవర్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి లేట్గా ట్రావెల్ అయ్యి మదర్ బోర్డుకి వెళ్ళటం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికోసం ఈ లైన్ ఫిల్టర్ కాయిల్ యూజ్ చేయడం జరిగింది. ఎందుకు ఎక్స్ట్రా లైన్ ఫిల్టర్ కాయిల్ యూజ్ చేశామంటే 220 వోల్ట్స్ లేదా 230 వోల్ట్స్ ఏసీ పవర్ని ఫిల్టర్ చేసి మదర్ బోర్డుకి పంపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ పవర్ సడన్గా వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఈ లైన్ ఫిల్టర్ కాయిల్ యూజ్ చేసినప్పుడు పవర్ ఈ లైన్ ఫిల్టర్ కాయిల్ నుంచి ట్రావెల్ అయ్యి స్లోగా మదర్ బోర్డుకి పవర్ పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ బోర్డులో ఉంటుంది కానీ ఎక్స్ట్రా యూజ్ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడండి, మధ్యలో పవర్ ఈ లైన్ ఫిల్టర్ కాయిల్కి ఇచ్చి లైన్ ఫిల్టర్ నుంచి అవుట్ పుట్ ఈ 2 వైర్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఈ మదర్ బోర్డుకి ఇవి కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ లైన్ ఫిల్టర్ కాయిల్ నుంచి మన వైర్స్ కనెక్ట్ చేద్దాం. సాల్డరింగ్ పేస్ట్ పెట్టడం జరుగుతుంది. సాల్డరింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సాల్డరింగ్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. పవర్ మదర్ బోర్డుకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక సాకెట్ ఇక్కడ కనెక్ట్ చేశాను స్పీకర్స్ కోసం. ఈ స్పీకర్స్ ఫ్రెండ్స్, ఈ స్పీకర్స్ చూడండి, ఈ స్పీకర్స్ నుంచి ఈ వైర్స్ మనం కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సాకెట్ స్పీకర్స్ కోసం ఫ్రెండ్స్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. స్పీకర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో సెన్సార్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మదర్ బోర్డుకు సంబంధించిన IR సెన్సార్ అండ్ ఇండికేటర్ ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఇక్కడ నుంచి ఈ వైర్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. IR సెన్సార్ ఆల్రెడీ ఇది పాతది ఫ్రెండ్స్. ఇది పాతది, ఓల్డ్లో ఉన్న సోనీ కంపెనీకి చెందిన IR సెన్సార్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. IR సెన్సార్ ఇంత ముందు ఓల్డ్ది మనం రిమూవ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్లో ఇక్కడ ఈ మదర్ బోర్డుకి వచ్చిన IR సెన్సార్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వైర్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లగ్ ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లగ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ పెట్టేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ లైట్ వచ్చి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ లైట్ వచ్చి 2 వైర్లు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సాకెట్ కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ లైట్ కనెక్టర్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు LVDS కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. LVDS కేబుల్ మార్కెట్లో ఈ టైప్ దొరుకుతాయి ఫ్రెండ్స్. దొరకనప్పుడు మనం ఈ ఆల్రెడీ దీనికి ఫస్ట్లో ఉన్న LVDS కేబుల్ని కట్ చేసుకొని ఇలా వైర్స్ జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా జాయింట్ చేశాను నాకు కూడా దొరకలేదు ఫ్రెండ్స్. అయితే నేను ఈ ఓల్డ్లో ఉన్న సోనీ LVDS కేబుల్ని కట్ చేసి ఇలా వైర్స్ కనెక్ట్ చేయడం జరిగింది. ఎలా కనెక్ట్ చేశాను అనేది స్క్రీన్ పైన నేను ఫోటో ఇస్తాను, కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, LVDS కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ LVDS కేబుల్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫెవిక్విక్ వేసి స్టిక్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత అయితే ముందుగా ఈ LVDS కేబుల్
కనెక్ట్ చేసే కంటే ముందు ఫ్రెండ్స్ దీనికి బ్యాక్ స్టాండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వాల్ మౌంట్ ఫిట్టింగ్ చేయడం కోసం ఇవి ఉంటుంది. మనం రిమూవ్ చేసాం ఎందుకంటే ఓల్డ్ మదర్ బోర్డు దీని మీద సీటింగ్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. మనం కట్ చేసి ఓన్లీ ఈ ప్లేట్ మాత్రమే మనం ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లేట్ ఫిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫిట్ చేసేద్దాం. ఈ ఎల్విడిఎస్ కేబుల్ ఇందులో నుంచి తీసుకుంటున్నా, ఎందుకంటే ఇది లేకుండా ఫిట్ చేస్తే మళ్ళీ వాల్ మౌంట్ ఫిట్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్, అందుకోసం ఇది ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎల్విడిఎస్ కేబుల్ ఇందులో నుంచి తీయటం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్లేట్ ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ ప్లేట్ ఫిట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్లేట్ ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎల్విడిఎస్ కేబుల్ ఇక్కడ పైనుంచి ఇక్కడ కనెక్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఎల్విడిఎస్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎల్విడిఎస్ కేబుల్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎల్విడిఎస్ కేబుల్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. టోటల్గా అన్ని కనెక్ట్ చేసాం ఫ్రెండ్స్. మనం ఈ బేస్ ఫిట్ చేసాం కదా, ఈ బేస్ ఎందుకు ఫిట్ చేసామంటే వాల్ మౌంట్ మళ్ళీ ఫిట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఫిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రొసెసర్ ఏసీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది హీట్ అవుతుంది బాగా. ఆ హీట్ని తగ్గించటం కోసం మనం హీట్ సింక్ స్టిక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ హీట్ సింక్ స్టిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో హీట్ సింక్ స్టిక్ చేసేద్దాం. ఫెవిక్విక్తో స్టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఫెవిక్విక్ వేయొద్దు ఫ్రెండ్స్, ఓన్లీ 1 డ్రాప్ వేస్తే సరిపోతుంది సెంటర్లో. ఫ్రెండ్స్ హీట్ సింక్ స్టిక్ చేయడం జరిగింది. ఖచ్చితంగా హీట్ సింక్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకోకపోతే తొందరగా మదర్ బోర్డ్ ఫాల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ లైన్ ఫిల్టర్ కాయిల్ కూడా ఎక్స్ట్రా యూజ్ చేసుకోవాలి, లేకపోతే తొందరగా మదర్ బోర్డ్ ఫాల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ లైన్ ఫిల్టర్ కాయిల్, ఇక్కడ ప్రొసెసర్ ఐసీకి హీట్ సింక్, హెవీ హీట్ సింక్ యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్ హీట్ సింక్స్ ప్లేట్ లాగా యూజ్ చేయకూడదు, హెవీ హీట్ సింక్ యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిక్ అవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా టీవీ కంప్లీట్ అవ్వటం జరిగింది. ఇక్కడ లైన్ ఫిల్టర్ కాయిల్ దగ్గర కూడా స్టిక్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఫెవిక్విక్తో. ఫ్రెండ్స్ ఇక్కడ లైన్ ఫిల్టర్ కాయిల్ కూడా స్టిక్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ స్పీకర్స్ కేబుల్ కూడా కనెక్ట్ చేయటం జరిగింది. ఇక్కడ ఎల్విడిఎస్ కేబుల్ కూడా కనెక్ట్ చేయటం జరిగింది. ఇక్కడ ఐఆర్ సెన్సార్ కేబుల్ కూడా కనెక్ట్ చేయటం జరిగింది. ఇక్కడ బ్యాక్ లైట్ డ్రైవర్ కేబుల్ కూడా కనెక్ట్ చేయటం జరిగింది. అండ్ హీట్ సింక్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా కంప్లీట్ అవ్వటం జరిగింది ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ ఫిట్ చేసేద్దాం. బ్యాక్ డోర్ ఫిట్ చేసేసి చూద్దాం ఫ్రెండ్స్, పవర్లో పెట్టేసి. ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ మనం ఇక్కడ కట్ చేయటం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉండేది ఇక్కడ ఈ ప్లేస్లో మనం కట్ చేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ డోరు కట్ చేయటం జరిగింది. ఎందుకంటే ఈ పిన్స్ బయటికి మనకు కనిపించాలి కాబట్టి కనెక్ట్ చేసుకోవటం జరిగింది. ఫస్ట్లో ఉన్న మదర్ బోర్డ్ ఇది ఫ్రెండ్స్. ఈ మదర్ బోర్డు ప్రొసెసర్ డెడ్ అయింది కాబట్టి మనం మదర్ బోర్డ్ చేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ మదర్ బోర్డు ఇందులో నుంచి ఇలా బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి
పిన్స్ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిన్స్ చూడండి. ఇప్పుడు నీట్గా కంపెనీ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. కంపెనీ లెవెల్లో బయటికి కనిపించటం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ హోల్స్, ఇక్కడ హీట్ సింక్ చూసారా ఫ్రెండ్స్, ప్రొసెసర్ ఐసి హీట్ సింక్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ హోల్ అలానే ఉంచేద్దాం, టోటల్ హోల్స్ ఉంచేద్దాం. ఎందుకంటే ఈ హోల్స్ క్లోజ్ చేయడం వల్ల మదర్ బోర్డుకి హెయిర్ వెళ్ళదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా హెయిర్ వెళ్ళాల్సిందే, ఎందుకంటే పార్ట్స్ హీట్ అవుతుంటాయి కాబట్టి. పవర్ సప్లై హీట్ అవుతుంది, ఇక్కడ బ్యాక్ లైట్ డ్రైవర్ హీట్ అవుతుంది, ప్రొసెసర్ ఐసి హీట్ అవుతుంది కాబట్టి హెయిర్ వెళ్ళడానికి ఇవి ఇలానే ఉంచి ఇక్కడ వరకు మెష్ ఉంటుంది కదా, జల్లెడి హోల్స్ ఉండేసి ఆ మెష్ వరకు ఇక్కడ ఫిట్టింగ్ చేస్తాను ఫ్రెండ్స్ లాస్ట్లో. ఓకే, కొందరు టీవీ మీద కవర్ వేయడం, క్లాత్ వేయడం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఏదో ఒక చోట హెయిర్ వెళ్ళడానికి హోల్స్ ఇవ్వటం జరుగుతుంది. హెయిర్ వెళ్ళకపోతే హీట్ అయ్యి టీవీ తొందరగా రిపేర్కి రావటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా డోర్ అయితే ఫిట్టింగ్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ యథావిధిగా ఇంత ముందు ఉన్న స్క్రూస్, సోనీ స్క్రూసే మళ్ళీ ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టీవీకి వాళ్ళు వాల్ మౌంట్ కూడా ఇచ్చారు, వాల్ మౌంట్ కూడా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. కస్టమర్ తీసుకొచ్చిన వాల్ మౌంట్ అయితే ఇది. ఈ వాల్ మౌంట్ కూడా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. అంటే ఈ వాల్ మౌంట్ లోపల ప్లేట్ ఫిట్ చేసాం కదా ఫ్రెండ్స్, కట్ చేసి ఈ ప్లేట్కి ఉంది కదా, ఆ ప్లేట్ కట్ చేసాం కదా మనం. ఈ వాల్ మౌంట్ ఫిట్ చేయాలంటే ఆ ప్లేట్ ఉండాల్సిందే, అందుకోసం కట్ చేసి ఆ వాల్ మౌంట్ వరకు మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టోటల్గా ఫిట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పిన్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్లో సీటింగ్ చేయడం జరిగింది. చూడండి, లోపల సీటింగ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి టీవీ ఆన్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, రెడ్ లైట్ వెలగటం జరిగింది. ఇప్పుడు టీవీ ఆన్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఆ రిమోట్ ఇచ్చారు కదా, ఈ బోర్డుకి, ఈ మదర్ బోర్డుకి రిమోట్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ రిమోట్ ఇది. పవర్ బటన్ ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. పవర్ బటన్ ప్రెస్ చేయడం జరిగింది. టీవీ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా పిక్చర్ రాకపోవడం, లేకపోతే సగం పిక్చర్ వచ్చినప్పుడు రెవల్యూషన్ మ్యాచ్ కాలేదు అని కన్ఫర్మ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ రెవల్యూషన్, ఈ ప్యానల్ది ఏ రెవల్యూషన్ ఉందో ఆ రెవల్యూషన్కి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెవల్యూషన్ కోడ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాక్స్ మీద 1920 1080 చూడండి, సోర్స్ బటన్ 03771 ఈ కోడ్ ప్రెస్ చేసినప్పుడు ఈ 1920x1080 రెవల్యూషన్లోకి ఆన్ అయ్యి పిక్చర్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ప్యానల్ 1366x768 రెవల్యూషన్ ప్యానల్ అన్నప్పుడు ఇక్కడ సోర్స్ బటన్ 03772 ప్రెస్ చేసినప్పుడు ఈ రెవల్యూషన్కి కన్వర్ట్ అవ్వటం జరుగుతుంది, ప్యానల్లో డిస్ప్లే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నీట్గా మదర్ బోర్డ్ కనెక్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ నీట్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, నీట్గా కంపెనీ లెవెల్లో సీటింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో చూడండి, ఈ ప్లేస్లో బాక్స్ లాగా కనెక్ట్ చేసి పిన్స్ తీస్తుంటారు ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో కనెక్ట్ చేసినప్పుడు గలీజ్గా కనిపిస్తుంది, అంత నీట్గా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ బాక్స్ పెట్టి కనెక్ట్ చేయడం, అలా ఫిట్ చేసినప్పుడు ఈ వాల్కి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చూడటానికి కూడా
అంత నీట్గా కనిపించదు ఫ్రెండ్స్. అయితే అది బాక్స్ ఫిట్ చేసింది కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ టీవీ టోటల్గా ఫిట్ చేయటం జరిగింది కదా, ఒకసారి ప్లగ్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ప్లగ్లో పెట్టడం జరిగింది. ఇక్కడ రెడ్ లైట్ కూడా రావటం జరిగింది ఫ్రెండ్స్, బ్లూ లైట్గా. సోనీ మేక్ బిలీవ్ అని టీవీలో రావటం జరిగింది ఫ్రెండ్స్. ఏవి అని కూడా టీవీలో రావటం జరిగింది. ఏవి నో సిగ్నల్ అని రావటం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు సోర్స్ చేంజ్ చేసేద్దాం. ఏసీ ఏవీలో ఉంది కదా, మనం HDMI మనం కనెక్ట్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ సెటా బాక్స్. ఇప్పుడు ఇన్పుట్ ప్రెస్ చేసి HDMIలోకి వెళ్ళి ఆన్ చేసేద్దాం ఫ్రెండ్స్. టీవీ ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.